హలో ఎవ్రీబడి, నేను మీ సుందర్ వీరబైన. మీరు చూస్తుంది స్మార్ట్ సుందర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీకు ఒక స్మార్ట్ టిప్స్లో భాగంగా ఒక టిప్ ఇవ్వబోతున్నాను. ఏంటంటే, నా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన మొదటి రోజుల్లో లైఫ్ స్టైల్, జీవన విధానం మీద ఒక వీడియో చేశాను. అంటే వెయిట్ లాస్ అనేది మీరు ఎలాగైతే వెయిట్ గెయిన్ అయ్యారో అలాగే ఆ పద్ధతులను యూజ్ చేసే మళ్ళీ వెయిట్ లాస్ అవ్వచ్చు అని చెప్పేసి ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరైనా వీడియో చూడకపోతే కార్డ్స్లో ఇస్తాను, అలాగే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో ఆ వీడియో ముందు క్లియర్గా చూడండి. ఆ తర్వాత మీకు జీవన విధానం మీద లేకపోతే లైఫ్ స్టైల్ మీద ఒక అవగాహన వస్తుంది. ఈరోజు మళ్ళీ ఆ లైఫ్ స్టైల్ గురించి వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే, ఈ మధ్యకాలంలో ఫుడ్ సప్లిమెంట్స్ అనే ఒక బిజినెస్ అనేది చాలా ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది. అంటే ఒకప్పుడు 2012 నుంచి 2015-16 వరకు కూడా ఫుడ్ సప్లిమెంట్కి సంబంధించిన బిజినెస్ అనేది బాగా ఎక్కువగా ఉండేది. ఇప్పుడు చూసుకున్నట్లయితే మళ్ళీ ఈ ఫుడ్ సప్లిమెంట్స్ బిజినెస్లోకి చాలామంది అనేది వెళ్ళడం జరుగుతుంది అనమాట. సో ఈ ఫుడ్ సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల ఏమవుతుంది, ఫుడ్ సప్లిమెంట్స్ కొనాలంటే ఎంత అవుతుంది, అసలు ఆ బిజినెస్ ఏంటి, ఆ బిజినెస్కి సంబంధించిన కొన్ని కంపెనీలు ఏంటి, అవి వాడొచ్చా లేదనేది మన వీడియోలో క్లియర్గా చూద్దాం. ఎవరైనా మొదటిసారి నా వీడియో చూస్తున్నట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సో ముందుగా జీవన విధానం అంటే, మనం పుట్టినప్పటి నుంచి మనం చచ్చిపోయేంత వరకు మనం ఏదైతే అవలంబిస్తున్నామో, ఏదైతే మనం అలవాటుగా చేస్తున్నామో ప్రతి పని కూడా అది జీవన విధానం కిందకే వస్తుంది. సో అలాంటి జీవన విధానాన్ని మనం పాటిస్తున్నప్పుడు మనకి ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, ప్రాబ్లమ్స్ అంటే మనకి జనరల్గా ఈ ఫుడ్ సప్లిమెంట్ కాన్సెప్ట్ వచ్చిందే ఈ వెయిట్ గెయిన్ వల్ల. సో మరి ఆ వెయిట్ గెయిన్ అనేది ఎందుకు జరుగుతుంది, లావ్ ఎందుకు మనం పెరిగిపోతున్నాము, దాంతోపాటుగా షుగర్ అండ్ బీపీ ఇష్యూస్ ఎందుకు వస్తున్నాయి, సో ఇవన్నీ కూడా జీవన విధానానికి సంబంధించినవి ఉంటాయన్నమాట. సో మరి అలాంటి లైఫ్ స్టైల్ రిలేటెడ్ ఇష్యూస్ని మనం మన జీవన విధానం, మన లైఫ్ స్టైల్ని యూస్ చేసే మనం అనేది తగ్గించుకోవాలి. కానీ లైఫ్ స్టైల్లోంచి పక్కకెళ్ళి ఒక 20 సంవత్సరాల నుంచి మనం తింటున్న ఫుడ్ని వదిలేసి ఈరోజు ఫుడ్ సప్లిమెంట్స్ తీసుకొని మనమైతే ఏం చేయలేమనేది నా ఉద్దేశం. ఎందుకు అంటారా, మేము ప్రత్యక్షంగా చాలామందిని చూసాం. అంటే ఫుడ్ సప్లిమెంట్స్ తీసుకున్న వాళ్ళని నేను ఒక ఎగ్జాంపుల్, ఒక కంపెనీ తీసుకొని చెప్తాను. అది ఒక హెర్బాలైఫ్ ప్రోడక్ట్. హెర్బాలైఫ్ ప్రోడక్ట్ అంటే ఏంటి, అందులో మనకి ప్రోటీన్ షేక్స్ ఉంటాయి, అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మినరల్స్ ఉంటాయి, అలాగే వైటమిన్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా సప్లిమెంట్స్ రూపంలో మనకు అందిస్తారనమాట హెర్బాలైఫ్ కంపెనీ వాళ్ళు. సో మరి ఆ సప్లిమెంట్స్ని మనం యాజ్ ఇట్ ఈస్ తీసుకొని సప్లిమెంట్స్ని అందిస్తున్న రోజులు మన బయలాజికల్ సిస్టమ్ ఇన్ని రోజులు మన దేనికి అలవాటు పడింది అంటే, సో మనం జనరల్గా మనం ఒక 20 years 25 years నుంచి, అంటే మనం పుట్టినప్పటి నుంచి మనం జనరల్గా ఏదైతే ఫుడ్ తీసుకుంటున్నామో అది ఒక రా మెటీరియల్. అందులో మనకి మినరల్స్ ఉంటాయి, ప్రోటీన్ ఉంటుంది, కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, అలాగే ఫైబర్ ఉంటుంది, ఇంకా మనకు కావాల్సిన వైటమిన్స్ లేకపోతే న్యూట్రిషన్ వాల్యూస్ అన్నీ కూడా ఒక్కొక్కటిగా ఉంటాయన్నమాట. కాకపోతే అన్నీ సమూహంగా ఉంటాయి. కానీ ఇప్పుడు ఈ ఫుడ్ సప్లిమెంట్స్ విషయానికి వచ్చే వరకు మనకి ఏదైతే న్యూట్రిషనల్ ఫ్యాక్టర్ కావాలో, ఫర్ ఎగ్జాంపుల్ ప్రోటీన్ కావాలా, తీసుకోండి ప్రోటీన్ షేక్, లేదు ఫైబర్ కావాలా, ఫైబర్ కంటెంట్ ఉన్న ట్యాబ్లెట్స్, లేదు వైటమిన్స్ కావాలా, వైటమిన్స్ ఉన్న ట్యాబ్లెట్స్, మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ అని. సో ఇలా డిఫరెంట్ నేమ్స్తో ఆ వైటమిన్స్ని, లేకపోతే మన కార్బోహైడ్రేట్స్ని, ప్రోటీన్స్ని, ఫైబర్, ఇవన్నీ కూడా సప్లిమెంట్స్ రూపంలో ఒక్కొక్కటి ట్యాబ్లెట్స్ రూపంలో కానీ మిల్క్ షేక్ రూపంలో కానీ మనకు అందించడం జరుగుతుంది. సో అలాంటి హెర్బాలైఫ్ ప్రొడక్ట్స్ కనుక మీరు తీసుకోవడం స్టార్ట్ చేసినట్లయితే, అంటే నాట్ ఓన్లీ హెర్బాలైఫ్, మనకి యాంబేలో వచ్చాయి, విన్ఫినిత్ అని, ఇంకా చాలా కంపెనీస్ ఇలా మనం వెయిట్ తగ్గడానికి సపోర్ట్ చేసే ఫుడ్ సప్లిమెంట్ కంపెనీస్ చాలా ఉన్నాయి. మనం ఈ మధ్యకాలంలో ఒక మూవీ కూడా చూసాము, సైజ్ 0. నేనేం లావుకలేను, ఆరోగ్యంగా ఉన్నానంతే. ఎలాగో సైజ్ 0 క్లినిక్ వెళుతుంది కదా, ఇంకా తగ్గుతుంది. 1 week లో రిజల్టా? నచ్చింది తింటూ చెమట పట్టకుండా బరువు తగ్గించే గ్యారంటీ సైజ్ 0 సత్యానందిస్తున్నాడు. ఆ మూవీలో కూడా ఫుడ్ సప్లిమెంట్స్ అనేవి ఇచ్చి ఆ ఫుడ్ సప్లిమెంట్స్ ద్వారా తగ్గిస్తే ఒక వ్యక్తికి ఎలా ఉంటుందని చెప్పేసి మనం అందులో క్లియర్గా చూసాము. అంటే అలా అందరూ చేస్తారని కాదు, కానీ ఈ లైఫ్ స్టైల్లో ఎవరికి అర్థం కాని విషయం ఏంటంటే, మనం వాడినన్ని రోజులు మనకు కావాల్సిన రిజల్ట్ పక్కాగా వస్తుంది. కానీ మనం ఎప్పుడైతే వాడటం మానేసామో అప్పటి నుంచి మళ్ళీ మన బయలాజికల్ సిస్టమ్ డిస్టర్బ్ అవుతుంది. ఇన్ని రోజులు 20 years మన అవలంబించిన సిస్టమ్ని పక్కన పెట్టేసి ఫుడ్ సప్లిమెంట్స్ తీసుకుంటున్నాం కాబట్టి మెల్లిమెల్లిగా ఫుడ్ సప్లిమెంట్స్కి బయలాజికల్ సిస్టమ్ అలవాటు పడిపోతుంది. మరి కొన్ని రోజుల తర్వాత ఇవి మానేస్తాం. ఎందుకు మానేస్తాము అంటే, నెంబర్ 1 ఫ్యాక్టర్ వచ్చేసి ఇవి చాలా ఎక్స్పెన్సివ్. అంటే ఒక నెలకి వాడాలి అంటే, ఈ సప్లిమెంట్స్ అన్నీ వాడాలి అంటే 10,000 నుంచి 30,000 వరకు ఖర్చు వస్తుంది. సో మరి అలాంటి అంత ఎక్స్పెన్సివ్ ప్రొడక్ట్స్ని మనం నెల సంవత్సరాల కొద్దీ వాడాలంటే మనం ఖచ్చితంగా దానికి చాలా అమౌంట్ అనేది ఖర్చు పెట్టాల్సి వస్తుంది. సో మరి అలా ఖర్చు పెట్టలేం
కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక 6 months వాడు 7 months వాడు మనకు కావాల్సిన రిజల్ట్ రాగానే మనం ఆపేస్తాం. ఆపేసినంత మాత్రాన అయిపోయింది అనుకుంటాం, కానీ అప్పుడే స్టార్ట్ అవుతుంది. సో ఇన్ని రోజులు తీసుకున్న ఫుడ్ సప్లిమెంట్కి మనకి సంబంధించిన లివర్ కానీ కిడ్నీస్ కానీ మన డైజెస్టివ్ సిస్టమ్ కానీ ఇదంతా కూడా అలవాటు పడిపోయి ఉంటుంది. కాబట్టి దాన్ని మార్చి మళ్ళీ మన ఫుడ్లోకి వచ్చేస్తే మనకి డెఫినెట్గా మెటబాలిజం అనేది దెబ్బతింటుంది. ఎప్పుడైతే మెటబాలిజం దెబ్బతిందో మన డైజెస్టివ్ సిస్టమ్ ఎఫెక్ట్ అవుతుంది. దాని ద్వారా మనకి బీపీ షుగర్లు స్టార్ట్ అవుతాయి. వన్స్ బీపీ షుగర్లు స్టార్ట్ అయిందంటే మళ్ళీ ఫ్యాట్ పెరగడం స్టార్ట్ అవుతుంది, మళ్ళీ వెయిట్ అనేది మనం బరువు పెరగడం అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇవన్నీ కూడా అడ్వర్స్ ఎఫెక్ట్స్ మానేసిన తర్వాత. సో అసలు వాడకముందు వాడిన తర్వాత ఏం జరుగుతుంది అంటే, వాడకముందు ఎలా ఉన్నామో వాడిన తర్వాత అంతకంటే ఎక్కువగా వీక్గా అవుతాం అనమాట. వీక్ ఇన్ ద సెన్స్ మనకు సంబంధించిన ఏదైతే ఇమ్యూన్ సిస్టమ్ ఉందో అదంతా కూడా డిస్టర్బ్ అవుతుంది. సో ఇమ్యూన్ సిస్టమ్ డిస్టర్బ్ అయ్యి మెటబాలిజం అంతా కూడా దెబ్బతింటుంది. కాబట్టి ఒక్కసారి ఫుడ్ సప్లిమెంట్స్ తీసుకుంటున్నాము అంటే లైఫ్ లాంగ్ మళ్ళీ మనం చచ్చిపోయేంత వరకు కూడా ఫుడ్ సప్లిమెంట్స్ వాడదలుచుకుంటేనే తీసుకోండి. తీసుకున్నట్లయితే మనకి మంచిగానే ఉంటుంది. ఎందుకంటే అవన్నీ కూడా మనకు కావాల్సిన న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్న ఫ్యాక్టర్సే కాబట్టి. సో అవన్నీ తీసుకుంటూ లైఫ్ లాంగ్ కంటిన్యూ చేయగలిగితే మన బాడీ అంతా కూడా మన న్యూట్రిషన్ ఫుడ్తో సమతుల్యంగా ఉంటుంది. ఎప్పుడైతే అది మానేసి మళ్ళీ రా ఫుడ్కి వచ్చామో, ఎప్పుడైతే అది ఎక్స్పెన్సివ్ అని చెప్పేసి వదిలేసామో, సో ఇట్లాంటివన్నీ మధ్యలో వదిలేసినప్పుడు మాత్రం మనకు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి అలాంటి ఫుడ్ సప్లిమెంట్స్ తీసుకోవడానికి ముందే ఆలోచించండి, తీసుకోవాలా వద్దా, తీసుకుంటే ఎన్ని రోజులు తీసుకోవాలి, లైఫ్ లాంగ్ తీసుకుంటే ఎలా ఉంటుంది, తీసుకోకపోతే ఎలా ఉంటుందని వాటి మీద మీరు ఒకసారి ఆలోచించి చర్చించుకొని మీరు అందులోకి వెళ్ళడం అనేది మంచిది. ఇన్స్టెంట్గా 10 రోజుల్లో 10 kgs 30 రోజుల్లో 30 kgs తగ్గించబడిన అనే మాటలు వినైతే మీరు ఈ ఫుడ్ సప్లిమెంట్స్కి మాత్రం వెళ్ళకండి. వెళ్ళి అనవసరంగా ఫుడ్ సప్లిమెంట్స్తో పాటు మళ్ళీ తర్వాత మన మెడికల్ ఖర్చులు మీరు భరించలేనంతగా అవుతాయి. కాబట్టి మనం పూర్తిగా మన శరీర వ్యవస్థని పాడు చేసుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి అలాంటివన్నీ అవాయిడ్ చేయండి. సో ఈ హెర్బాలైఫ్, ఆమ్వే, విన్ఫినిత్ ఇవన్నీ కూడా ఒక బిజినెస్ ఓరియంటెడ్గా వచ్చిన కంపెనీస్. ఈ మధ్యలో వచ్చిన ఈ మన ఫుడ్ సప్లిమెంట్ కంపెనీస్ ఎప్పుడు ఉంటాయో ఎప్పుడు పోతాయో కూడా తెలియదు. మినిమం ఒక 5 yearsలో ఉంటాయి, 10 yearsలో మొత్తం మళ్ళీ క్లోజ్ చేసుకొని వెళ్ళిపోతారు. ఎందుకంటే అవన్నీ మల్టీ లెవెల్ మార్కెటింగ్లో వస్తాయి. కాబట్టి అవన్నీ కూడా మన టాప్ లెవెల్స్ అన్నీ సఫిషియెంట్గా సంపాదించుకున్నంత వరకే ఉంటాయి. ఆ తర్వాత బాటమ్ లెవెల్స్ అన్నిటినీ క్లోజ్ చేసి వాళ్ళు వెళ్ళిపోవడం జరుగుతుంది. మీకు ఫుడ్ సప్లిమెంట్స్ దొరకవు, బయాలజికల్ సిస్టమ్ దెబ్బతింటుంది, అలాగే మీరు మొత్తం జీవితాన్ని కోల్పోవాల్సి వస్తుంది అనమాట. సో ఒక్కసారి ఆలోచించండి. ఇది నేను ప్రత్యక్షంగా చూసి నేను చెప్తున్న టిప్ ఇది. మీరు కూడా ఒకసారి ఆలోచించి దీని మీద సరైన నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాను. సో దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.